హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పవర్ గ్రిడ్ అనమాట. కామన్ ఎఫ్టీ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి 1583 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 27th అనమాట. 27th ఆగస్ట్ 2025, ఇంకా 17 సెప్టెంబర్ దాకా మనకి టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, మన సదరన్ రీజియన్ 1 కిందకైతే వస్తాయి, అంటే SR1 అనమాట. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 64 ఉన్నాయి, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ 26, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ 84, ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ 33, ఇలాగ మొత్తం 207 మన రీజియన్లో అయితే ఉన్నాయి. మీరు ఏ రీజియన్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో దానికి మీరు మొదటి ప్రిఫరెన్స్ అలాగ లేదంటే దానిని చూజ్ చేసుకుని మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక ఈ అకౌంట్ దీంట్లో కనుక ఉంటే పవర్ గ్రిడ్లో ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట మనం ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి అనమాట. సేమ్ ఈమెయిల్ ఐడి, ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇదైతే క్యాండిడేట్ లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదంటే కనుక మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ అనాలి. దానికి ఓటీపీ వస్తుంది, మనం వెరిఫై చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాము. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఇచ్చారు. ప్లీజ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ అవుట్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. అలాగే మెయిలింగ్ డీటెయిల్స్, అలాగే అకౌంట్ డీటెయిల్స్, అలాగే రిలేటివ్ వర్కింగ్ ఇన్ పవర్ గ్రిడ్ డీటెయిల్స్. ఇలాగ మనకి 4 ట్యాబ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మన ఇచ్చే డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయమని చెప్తున్నారు. దీని మీద క్లిక్ చేసి మన ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీస్ కానీ ఇంకా ఈ మొబైల్ నెంబర్స్ కానీ మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ దీని మీద ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ వ్యూ కంప్లీట్ ప్రొఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఈ 4 ట్యాబ్స్ని ఇక్కడ మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ అయితే చేసి ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే కనుక హస్బెండ్స్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ అంటే ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మనకి హస్బెండ్ అంటే ఇక్కడ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇక్కడ మనకి క్యాలెండర్ ఇచ్చారు, ఇయర్, తర్వాత మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అంటే రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటే స్టేట్, ఆ స్టేట్ అయితే ఇక్కడ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ తెలంగాణలో. అలాగే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, సెపరేటెడా, విడోరా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. వీటిల్లో మీకు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ లేకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు అనమాట. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ రైట్ విక్టిమ్స్ మీ ఈ 1984 రైట్స్ కానీ ఇంకా 2002 విక్టిమ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ యాడ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి మెయిలింగ్ అడ్రస్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చిందనమాట. మీ యొక్క అడ్రస్లో నుంచి ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, అలాగే ల్యాండ్ మార్క్, అలాగే ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్, సిటీ, కంట్రీ, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకైతే వచ్చేసి ఇక్కడ యాడ్ బటన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫిల్ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అకౌంట్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ టీఏ క్లెయిమ్ అనమాట. మనకి ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్ అయితే ఉంటుంది. వేరెవరు అప్లికబుల్, ఎవరికైతే అప్లికబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి బ్యాంకులో అయితే వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఇస్తారు. దానికోసం అయితే ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్ ఇవ్వాలి, బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, అలాగే బ్రాంచ్ సిటీ, అలాగే IFSC కోడ్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫిల్ పవర్ గ్రిడ్ రిలేటివ్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిలేటివ్ వర్కింగ్ ఇన్ పవర్ గ్రిడ్ ట్యాబ్ అనమాట. నేమ్ ఆఫ్ ద రిలేటివ్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఈ పవర్ గ్రిడ్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, వాళ్ళ డెజిగ్నేషన్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అలాగే ఎంప్లాయీ నెంబరు, అలాగే రిలేషన్ అనమాట, మీకు వాళ్ళతో ఉన్నట్టు రిలేషన్, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్, డైరెక్టరా, ఎంప్లాయీ మెన్షన్ చేయాలి, యాడ్ అనాలి. ఇంకేదైనా మీకు ఇక్కడ
అదర్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ యాడ్ న్యూ రిలేటివ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ప్రొఫైల్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. యువర్ ప్రొఫైల్ ఈజ్ కంప్లీటెడ్, నౌ యూ మే అప్లై ఫర్ రిక్రూట్మెంట్ అని వస్తుంది మనకి. కొంచెం ఇలాగా కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడ మనకి నావిగేట్ టు అప్లికేషన్ పేజ్ అని ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ లింక్స్ అయితే ఉన్నాయి, పోస్ట్ కోడ్ అయితే చూసుకోవచ్చు అనమాట. మీరు సపోజ్ 491 అయితే కనుక ఇది మనం సూపర్వైజర్ ఈఎన్సీ, ఫీల్డ్ సూపర్వైజర్ ఈఎన్సీ, ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది, దీనికి అప్లై చేయాలంటే అప్లై అనే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి అనమాట. బీఈ బీటెక్ అలాగే ఎంఈ ఎంటెక్ ఉన్నప్పటికీ కూడా వితౌట్ డిప్లొమా అయితే దీనికి మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. డిప్లొమా అనేది కంపల్సరీ అనమాట. దానికి సంబంధించిన బ్రాంచెస్ లేదంటే దానికి రిలేటెడ్ బ్రాంచెస్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, చూసుకోవచ్చు అనమాట. అట్లాగే ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్, అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ సంబంధించి కూడా డిప్లొమా అనేది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. బీఈ బీటెక్ ఉన్నా కూడా ఎలిజిబుల్, అయితే డిప్లొమాతో పాటు ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. వితౌట్ డిప్లొమా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ అయితే ఉన్నాయి, వీటికైతే కనుక బీఈ బీటెక్ అంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఉన్నాయి. సపోజ్ ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ తీసుకుంటే ఫుల్ టైం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఏదైనా 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ వేరియస్ డిసిప్లైన్స్ అయితే ఇచ్చారు, ఈక్వలెంట్ డిసిప్లైన్స్ కూడా వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే. సపోజ్ ఎలక్ట్రికల్ తీసుకుని ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఏదైనా వాటిల్లో మీరు బీఈ బీటెక్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అంటే మనకి డిగ్రీ అయిన తర్వాత ఉన్నటువంటి ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ని మాత్రమే కౌంట్ అయితే చేస్తారు. చదువుతున్నప్పుడు చేసినటువంటి ఇంటర్న్షిప్స్ కానీ వాటన్నిటిని కూడాను కన్సిడర్ అయితే చేయరు. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ 1 year ఎక్స్పీరియన్స్, అన్నిటికీ కూడాను 1 year ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అయితే కావాలి. ఇలా ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ ఎలక్ట్రికల్కి చూసుకున్నా కూడా సేమ్ అనమాట. ఆ యొక్క రిలేటెడ్ బ్రాంచెస్లో బీఈ బీటెక్ అయితే ఉండాలి. ఇంకా మిగతా వాటన్నిటికీ కూడాను డిప్లొమా అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సపోజ్ మీరు ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ తీసుకుంటే ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఒక 55% మార్క్స్ అయితే ఉండాలి మినిమం అనమాట. ప్లస్ ఇంకా ఏజ్ అనేది 29 years అనమాట. 17/9/2025 సెప్టెంబర్ 17కి 29 years ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ప్లస్ ఇవన్నీ కూడా మనకి హై ప్రొఫైల్ జాబ్స్ అనమాట. 1,20,000 రూపీస్ ప్లస్ అదర్ ఎలిజిబుల్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి 1,05,000 రూపీస్ దాకా మీకు పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్. మొదట అయితే 2 years, తర్వాత 3 years 5 years అలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హెచ్ఆర్యూతో పాటు అదర్ ఎలివెన్సెస్ కూడాను దానికి అదనంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మెన్షన్ అయితే చేసడం జరుగుతుంది అనమాట. అదర్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ అలాగే మీరు 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక రెగ్యులర్ బేసిస్ కోసం అయితే మీకు వాటి కూడా మీకు ఆపర్చునిటీ అయితే తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా 2 years అనమాట. ఆపర్చునిటీ ఫర్ సెలెక్షన్ ఆఫ్ రెగ్యులర్ పోస్టులకి మీరు 2 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అలాగే మీరు యొక్క రిజర్వేషన్ కావాలంటే సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే కనుక ప్లస్ మనం 1/4/2025 ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ అంటే 2024-25కి సంబంధించి మనకి ఈ సంవత్సరం ఇస్తారనమాట. అదైతే కావాలి మనకి, ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి సో అదైతే ఉండాలన్నమాట. మీకు ఆ యొక్క రిజర్వేషన్ కావాలి అనుకుంటే ప్లస్ దాని ప్రకారం మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికి ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ మాత్రమే మనం ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట మనకి ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. మనం కిందకి వచ్చేస్తే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి పీడిఎఫ్లో, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించిన మార్క్ షీట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూ వాళ్ళు దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పే స్లిప్ కానీ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే కనుక కంపెనీస్లో దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి కూడా మనకి అవసరమవుతుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేయాలి.
ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. పైన కొన్ని కాలమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్లో ఇచ్చాము, అవన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతున్నాయి. కేటగిరీ మీకు కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మీద తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో పెడితే ఇవన్నీ మనకి అవసరమైతే లేదు. అలాగే డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ కిల్డ్, ఎవరైతే ఆ యొక్క డిఫెన్స్ సర్వీస్లో ఉన్నప్పుడు కిల్ అయ్యి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, కాకపోతే నో పెట్టాలి. ఇంకా ఈజ్ వర్కింగ్ ఇన్ పవర్ గ్రిడ్ హ్యాజ్ వర్క్, గతంలో మీరు ఈ యొక్క పవర్ గ్రిడ్లో వర్క్ చేయటం కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నా కూడాను ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ కంపెనీ దీనికి మనకి సంబంధించి ఇక్కడ పవర్ గ్రిడ్కి సంబంధించి వేరియస్ యూనిట్స్ ఉన్నాయి. మీరు ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారో ఎంప్లాయ్మెంట్ నెంబరు, ఆ యొక్క రీజియన్ ఏ రీజియన్, సదరన్ రీజియన్ నార్థరన్ రీజియన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. అలా పీడబ్ల్యూకి అన్ని సరే నో ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. అలాగే స్క్రైబ్ కావాలనేది కూడా వీళ్ళకి సంబంధించింది. పీడబ్ల్యూ కనుక నో పెడితే ఇవన్నీ ఎస్ పెడితేనే ఇది అవసరం అవుతుంది. సేవ్ డ్రాఫ్ట్ అంటే మనకి ఇప్పటివరకు చేసిన అప్లికేషన్ అంతా కూడా సేవ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొదట క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ టిక్ ఆన్ చేసి లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. మొదలైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది, అంటే కనుక ఆ పోస్ట్కి సంబంధించి మీకు ఏదైతే వస్తుంది ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పోస్ట్ని బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా డిప్లొమా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేయాలి. ఈ పోస్ట్కి సంబంధించి BE బీటెక్ లేదంటే BSc ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట సెలెక్ట్ అయితే చేయాలి. అలాగే మనకి రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్, పవర్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ ఏదైనా అందరూ ఎలిజిబుల్ అనమాట. మీరు చేసినటువంటి డిగ్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ కోర్స్ టైప్ అని ఫుల్ టైం మాత్రమే ఎలిజిబుల్, సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ మార్క్స్ ఓన్లీ నెంబర్ విత్ 2 డెసిమల్ ప్లేసెస్ అనమాట. 2 డిజిట్స్ 2 డెసిమల్స్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొత్తం అగ్రిగేట్ టోటల్గా అన్ని సెమ్స్ అన్ని ఇయర్స్ కలుపుకొని డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటంటే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే కోర్స్ ఫ్రమ్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క డిగ్రీ అనేది చేశారో. రిజల్ట్ డేట్ అంటే సర్టిఫికేట్ డేట్ అయితే వేసుకోవచ్చు. అలా యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ యూనివర్సిటీ చదువుకోవాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. యాడ్ అంటే యాడ్ అవుతుంది. ప్లస్ ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్ కావాలంటే దీని మీద క్లిక్ చేసి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అన్ని పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి అనమాట. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన నోటిఫికేషన్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద అయితే ఇచ్చారనమాట. ఎసెన్షియల్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా లేదంటే డిగ్రీ దానికి సంబంధించిన కొన్ని ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాంట్లో ఏదో ఒక దాంట్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. ప్లస్ మనకి దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అవసరమో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఆప్షనల్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టాలి. అలాగే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే కనుక కరెంట్ ఎక్స్పీరియన్స్ అనాలి. గతంలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కింద ఆప్షన్ తీసుకోవాలి. ఆర్గనైజేషన్ టైప్ అనమాట, ప్రైవేటా గవర్నమెంటా PSUనా ఏంటి అనేది. సపోజ్ మీరు IOCA లాంటివి అయితే PSU పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఇలాగనమాట. ఇంకా ఆర్గనైజేషన్ నేమ్, కంపెనీ నేమ్, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా సివిల్ డిపార్ట్మెంటా ఏంటనేది, మెయింటెనెన్సా ఏంటనేది, డిజిగ్నేషన్ మీ పోస్ట్ ఏంటి, అక్కడ సర్వీస్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, మంత్లీ ఎమౌల్మెంట్స్ ఓన్లీ నెంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ అంటే పైసలు లేకుండా డైరెక్ట్గా 25,000 ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అదే లిస్టెడ్ కంపెనీనా లేదా అనేది ఇక్కడ అయితే పెట్టుకోవాలన్నమాట. ప్లస్ లొకేషన్ అంటే ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నారు. డిజిగ్నేషన్ టైప్ అనమాట, ఎగ్జిక్యూటివ్, గెజెట్ ఆఫీసర్, నాన్ ఎగ్జిక్యూటివ్ అదరా. అలాగే ప్లస్ అలాగే శాలరీ అనమాట. శాలరీ అంటే మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఎంత ఉన్నది, తర్వాత రివైజ్ ఎంత పెరిగింది, తర్వాత ఇంక్రిమెంట్స్తో చూసుకొని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఏ ఏరియాలో వర్క్ చేశారనేది యాడ్ అంటే యాడ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఎసెన్షియల్ డేటా అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ అనమాట, ఒకటి సెలెక్ట్ చేయాలి. చేస్తే మనకి బెంగళూరు, కోల్కతా, గువాహటి, భోపాల్, ముంబై, ఢిల్లీ వచ్చాయి. బెంగళూరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అనమాట. మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకుని దాని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు. ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అనాలి. తర్వాత నేషనల్ స్కిల్ రిజిస్ట్రేషన్ అంటే మీరు NASలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే దాని నెంబర్ మెన్షన్ చేయాలి, సబ్మిట్ అనాలి.
అలాగే అదర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట. డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ మేజర్ ఎలిమెంట్ అంటే క్యాన్సర్, టీబీ, అదర్ అట్లాంటివి ఏదైనా ఉన్నాయా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా హ్యావ్ ఎవర్ బీన్ అరెస్టెడ్ అనమాట. ఎప్పుడన్నా మీరు మీ మీద ఏదైనా కేసెస్ కానీ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్. జనరల్గా ఎవరికి ఉండగా నో పెట్టుకోవచ్చు. హ్యావ్ ఎవర్ బీన్ ప్రాసిక్యూటెడ్, ఏదైనా కోర్టు లాస్ ఏదైనా మీరు అటెండ్ అయ్యారా అనేది నో అయితే పెట్టుకోవచ్చు. అలాగే హ్యావ్ ఎవర్ బీన్ మీరు ఎప్పుడైనా డిబోర్ అయ్యి ఉంటే కనుక ఎగ్జామినేషన్స్ నుంచి కానీ ఇంకా కాలేజెస్ నుంచి కానీ ఇవన్నీ జనరల్గా ఎవరికి ఉంటో నో పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 50 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా మన 30 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్ అనేది ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అన్నది అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్ 3 MB వరకు పీడిఎఫ్ అలౌ చేస్తారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సర్టిఫికేట్ డిగ్రీనా డిప్లొమాకి సంబంధించి 3 MB వరకు పీడిఎఫ్. అలాగే మార్క్ షీట్స్ అనమాట. అన్ని సెమ్స్ కలుపుకొని ఒకటే, అన్ని సెమ్స్ లేదా ఇయర్స్ కలుపుకొని ఒకటే పీడిఎఫ్ 10 MB వరకు అలౌ చేస్తారు. ఒకటే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు అన్నీ చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు గో టు ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్కి వెళ్ళి అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రివ్యూ అప్లికేషన్ ప్రివ్యూ చూసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. అన్నీ కరెక్ట్గా టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అనాలి. ప్లస్ ఆర్ యూ కన్ఫర్మ్ అంటున్నారనమాట. డూ యూ కన్ఫర్మ్ టు ఫైనల్ సబ్మిట్ దిస్ అప్లికేషన్. ఆఫ్టర్ సబ్మిషన్ యూ కెన్ నాట్ అప్లై ఫర్ ఎనీ అదర్ అప్లికేషన్ ఇన్ దిస్ పోస్ట్ ఐడి గ్రూప్ ఆఫ్ ద పోస్ట్ ఐడీస్. ఈ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి పోస్ట్ తర్వాత మనం అప్లై చేసే అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం ఇది ఓకే అనాలి. ప్లస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది అనమాట. లేకపోతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ చూసుకోవచ్చు, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫీల్డ్ ఇంజనీర్కి 400 రూపీస్, ఫీల్డ్ సూపర్వైజర్కి 300 రూపీస్ అనమాట. అలాగే చూసుకుంటే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళకి మాత్రం ఈ విధంగా లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేస్తారు.